ముందు ఈ సన్నాహక సమావేశం యొక్క ఉద్దేశం, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారి సభ యొక్క ఉద్దేశం, చివరిగా మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ మధ్య మంజూరైన కొన్ని పనుల గురించి మీకు వివరిస్తాను. మిత్రులారా, రాహుల్ గాంధీ గారు మే 6వ తారీఖున వరంగల్లో వారి ముఖ్య అతిథిగా ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఆ రాహుల్ గాంధీ గారి సభ విజయవంతం చేయడానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజాప్రతినిధులకు, మండల బ్లాక్ అధ్యక్షులందరినీ కూడా అప్రమత్తం చేయడానికి, ఉత్సాహపరచడానికి, పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడానికి ఈ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నాం. మరి నల్గొండ జిల్లా విషయం ఈ రాష్ట్రంలో తెలియని వాళ్ళు లేరు. ఎంత ఇబ్బందులున్నా, ఎంత పోలీసు అరాచకాలు జరిగినా, ఎంత అధికార పార్టీ దౌర్జన్యాలు జరిగినా నల్గొండ జిల్లా కాంగ్రెస్ కిల్లా ఈ 2023లో 12కి 12 ఎమ్మెల్యే స్థానాలకు గెలవబోతున్నాం. బహుశా భారతదేశంలోనే ఒక అరుదైన సందర్భం. కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనంగా ఉన్న ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం భారతదేశంలో ఒకే జిల్లాలో 2 ఎంపీలు గెలిపించిన ఘనత ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలని చెప్పి మనం చేస్తున్నాను. మిత్రులారా, రాహుల్ గాంధీ గారి సభకి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి బూత్ నుంచి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తన గ్రామంలో బూత్లో జన సమీకరణ చేసుకుని వరంగల్ సభని విజయవంతం చేయవలసిందిగా నా తరఫు నుంచి కూడా మీ అందరికీ చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీడియాలో వచ్చే సంచలన విషయాలు పట్టించుకోకండి. ఏదో ఉన్నది లేది రాసి అనవసరమైన కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. అందరం కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, జానారెడ్డి గారు పెద్దలు, గీతారెడ్డి గారు, అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు డిసిసి అధ్యక్షులు, మేము, మీరు అందరం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీ సభని విజయవంతం చేస్తాం. అదేవిధంగా 2023లో 12కి 12 అసెంబ్లీ స్థానాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలవబోతుందని చెప్పి మనం చేస్తున్నాను. మిత్రులారా, వరంగల్ సభ యొక్క ఉద్దేశం, లక్ష్యాలు ఒకసారి మీకు మనవి చేస్తాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్దాక్షిణ్యంగా, నిర్లక్ష్యంగా, అసమర్థతో వ్యవహరిస్తున్న తీరు మరోమారు ఎండగట్టడానికి వరంగల్ సభ అనే విషయాన్ని మనం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు వడ్ల కొనుగోలు విషయంలో యాసంగిలో 1010 వెరైటీలు కొనడానికి మార్కెట్ యార్డ్లోకి, కల్లాల్లోకి ఏప్రిల్ మొదటి వారంలో వస్తే, ఈ ముదునష్టపు టిఆర్ఎస్ ప్రభుత్వం, ఈ సన్నాసులు, ఈ దద్దములు ఈ రోజు వరకు కూడా సెంటర్లు కొనుగోలు చేయలేదని తెరవలేదంటే ఎంత అసమర్థతో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం, అసలు ఎంత అసమర్థత అంటే, ఏప్రిల్ మొదటి వారంలో యాసంగిలో వరి పంట మార్కెట్లోకి వస్తే, ఇది ఏప్రిల్ చివరిన ఇప్పటి వరకు కూడా బస్తాలు కొనలేట ఈ ప్రభుత్వం. ఆలోచన చేయండి. ఈ సన్నాసులు, ఈ దద్దమ్మలు ఇప్పటి వరకు కూడా బస్తాలు కొనలే. వరి కొనుగోలు విషయంలో టిఆర్ఎస్, బీజేపీ వీళ్ళ దిష్టి బొమ్మలు వాళ్ళు తగలబెట్టడం, వాళ్ళ దిష్టి బొమ్మలు వీళ్ళు తగలబెట్టడం, రైతుల జీవితాలు ఆగం చేస్తున్నారు. ఈ వరి కొనుగోలు విషయంలో ఏ విధంగా టిఆర్ఎస్, బీజేపీ వైఫల్యం చెంది ఒక రాజకీయ నాటకం ఆడుతున్నారో వరంగల్ సభ ద్వారా మరోమారు వివరించబోతున్నాము. అదేవిధంగా మిత్రులారా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని లక్షల ఎకరాల్లో మిర్చి పంట పండుతుంది. ఈసారి మిర్చి పండించే రైతులకి కన్నీళ్లే మిగిల్చిండు కేసీఆర్. మరి పురుగు వచ్చింది మిర్చి పంటకి.
వైరల్ తెగులు వచ్చినాయి. లక్షలాది ఎకరాల్లో మిర్చి రైతులు పూర్తిగా నష్టపోయినరు. విలేకరు మిత్రులు నోట్ చేసుకోవాలి, ప్రతి మిర్చి రైతు ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి పెట్టిండు. ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఈరోజు పూర్తి స్థాయిలో మరి మిర్చి రైతు నష్టపోతే ఈ కేసీఆర్ ప్రభుత్వం పూర్తి నిశ్శబ్దం, ఒక నిర్లక్ష్య వైఖరితో ఉంది. ఈ సన్నాహక సమావేశం ద్వారా, వరంగల్ సభ ద్వారా మొన్న నష్టపోయిన మిర్చి రైతులకి, మిర్చి పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి కేసీఆర్ అని చెప్పి డిమాండ్తో కూడా ముందుకు పోతున్నాం. మిత్రులరా, పోయిన యాసంగి తెలంగాణ రాష్ట్రంలో 52 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ఈ యాసంగి పంటలో కేవలం ఇది అధికారిక లెక్కలు 35 లక్షల ఎకరాల్లోనే వరేసిను. కేవలం 30 నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తున్నారు. అంటే తెలంగాణ రైతాంగం వీళ్ళ అసమర్థత, వీళ్ళ చాతగానితనం, వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ ముందు చూపు లేనితనం వల్ల 17 లక్షల ఎకరాల్లో వీళ్ళ తుగ్లక్ ప్రకటన వరి వేసుకోవద్దని చెప్పి చేసి రైతులకు నష్టం చేసిండ్రు. వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రత్యేకంగా మిత్రులారా, మీలో చాలా మందికి తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 22 లక్షల కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులకి రైతు బంధు రాదు, కౌలు రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, కౌలు రైతులకి క్రాప్ లోన్ బ్యాంక్ ద్వారా రావడం లేదు. మీలో చాలా మందికి తెలుసు, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో లైసెన్స్ కల్టివేటర్స్ యాక్ట్ అని కౌలు రైతులకి మేలు చేసే చట్టం తీసుకొచ్చినాం మేము. లైసెన్స్ కల్టివేటర్స్ యాక్ట్ ద్వారా కౌలు రైతులకి బ్యాంక్ నుంచి క్రాప్ లోన్స్ వచ్చే విధంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతే, ఈ ముదనష్టపు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కౌలు రైతులకి అది కూడా ఆపేసిండ్రు. కౌలు రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శ్రద్ధ వహించి తప్పనిసరిగా ఈరోజు అయితే వాళ్ళ పరిస్థితి ఉందో, క్రాప్ లోన్స్ లేవు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, రైతు బంధు లేదు, వాళ్ళకి తప్పనిసరిగా మేలు జరిగే విధంగా, కౌలు రైతుల జీవితాల్లో వెలుగులు నిండే విధంగా వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారి ప్రకటన చేయబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా నేను పార్లమెంట్లో వేసిన ప్రశ్నకు ఒక జవాబు, మొత్తం భారతదేశంలో క్రాప్ ఇన్సూరెన్స్, పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మొత్తం భారతదేశంలో పంట బీమా, క్రాప్ ఇన్సూరెన్స్ లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి ఇప్పుడు తెలంగాణలో ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా సరే, వర్షాలు కానీ, వడగండ్ల వాన కానీ, వరదలు కానీ, అదేవిధంగా ఏమైనా మిర్చి పంట పురుగులు వచ్చినా కానీ ₹1 కంపెన్సేషన్ ఇవ్వడం లేదు, ₹1 క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఈ విషయాన్ని కూడా సవరించడానికి, ఈ విషయంలో రైతులకి ముందు మేలు జరగడానికి వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు ప్రకటన చేస్తారని చెప్పి నేను మనం చేస్తున్నాం. మిత్రులారా, మీరందరూ గుర్తు తెచ్చుకోవాలి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ అంటే ఏకకాలంలో రుణమాఫీ చేసినాం, ఒకేసారి రుణమాఫీ చేసినాం. ఈ దరిద్రపు టిఆర్ఎస్ పరిపాలనలో ఈసారి 2018 డిసెంబర్లో అధికారం వచ్చిన తర్వాత 4 ఏళ్ళు గడిచినాయి. 4 ఏళ్లలో కూడా ₹1,00,000 రుణం తీసుకున్న రైతుకి మేలు జరగలేదు. జరగకపోగా ఆ రోజు ₹1,00,000 రుణం ఉంటే ఈరోజు 2 లక్షలు అయింది. మిత్రులారా, రాహుల్ గాంధీ గారి ప్రకటనలో వరంగల్ సభలో ఏకతాటిగా ఒకేసారి రుణమాఫీ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి స్పష్టమైన ప్రకటన ఉంటుందని చెప్పి కూడా మీకు మనం చేస్తాను. మిత్రులారా, రైతులకి బీజేపీ ఏం తక్కువ మోసం చేయలే.
నేను రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్లో సభ్యులం 2016 పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశించినప్పుడు నరేంద్ర మోదీ బీజేపీ ప్రకటన 2022 లోపు భారతదేశంలో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని 2016లో 2022 లోపు 5 ఏళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని బీజేపీ హామీ ఇచ్చింది, పార్లమెంట్లో ప్రస్తావించింది. 2016లో అన్నారు, 2017 బడ్జెట్లో ఉన్నారు, 2018 బడ్జెట్లో ఉన్నారు, 2019 బడ్జెట్లో ఉన్నారు, 2020 బడ్జెట్లో ఉన్నారు. ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నారు. బీజేపీ నిర్వాకం వల్ల, నరేంద్ర మోదీ అసమర్థత వల్ల దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు కాదు కదా, సగానికి పడిపోయింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒక రైతు వ్యతిరేక ప్రభుత్వం అని స్పష్టంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో పేర్కొన్నారు. విలేకరు మిత్రులారా, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రస్తావించిండు, రైతు ఉద్యమంలో, ఫార్మర్స్ ఎడ్యుకేషన్లో ఎన్ని వందల వేల మంది చనిపోయినరు, మీరేమన్నా నష్టపరిహారం ఇస్తారా అని రాహుల్ గాంధీ గారు ప్రశ్న అడిగారు. దానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, మా దగ్గర లెక్కలు లేవు, మా దగ్గర వివరాలు లేవు అన్నారు. అందుకోసమే నష్టపరిహారం ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. రాహుల్ గాంధీ గారు ఫార్మర్స్ ఎడ్యుకేషన్లో, రైతు ఉద్యమంలో మరణించిన 700 మంది సంఖ్య, వాళ్ళ వివరాలతో సహా పార్లమెంట్లో మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వీళ్ళకి తప్పనిసరిగా మీరు కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి రైతు పక్షపాతి రాహుల్ గాంధీ. కానీ బీజేపీ చెల్లించలే. అదేవిధంగా బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద మాట్లాడారు తెలంగాణలో. మీ అందరికీ తెలుసు, వ్యవసాయం చేసే వాళ్ళందరికీ తెలుసు, ఫర్టిలైజర్స్ ధర, అన్ని రకాల ఎరువుల ధర ఈ మధ్యకాలంలో, ఈ 3, 4, 5 ఏళ్లలో సుమారు 100% పెరిగింది. ఇక్కడ ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 3 ఏళ్ల క్రితం బీజేపీ ఏమో ఎరువుల ధర పెంచింది, కేసీఆర్ ఏమో ఎరువులు ఉచితంగా ఇస్తానని చెప్పి తెలంగాణ రైతాంగాన్ని మరోసారి మోసం చేసింది. ఇప్పుడు 3 ఏళ్లు దాటిండ్రు, ఇప్పుడు ఎరువులు ఉచితంగా ఇష్యం మాట్లాడతలేరు. అన్ని విధాలుగా, అన్ని విషయాల్లో తెలంగాణ రైతాంగానికి బీజేపీ, టీఆర్ఎస్ మోసం చేసినాయి, దగా చేసిన విషయం నేను మనవి చేస్తూ, మిత్రులారా, వరంగల్ సభ రైతుల సమస్యలని, వ్యవసాయ రంగంలో బీజేపీ, టీఆర్ఎస్ వైఫల్యాన్ని మారు ఎండగట్టడానికి, ప్రజల్లో తీసుకుపోవడానికి నిర్వహించబడుతుంది. రాహుల్ గాంధీ గారి ద్వారా 2023లో తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీపై, కౌలు రైతులకు అన్ని విధాలుగా, అన్ని విషయాల్లో రైతులకి మేలు చేసే అంశాలని రాహుల్ గాంధీ గారు ప్రస్తావించి స్పష్టమైన ప్రకటన ఇవ్వబోతున్నారు. మనందరం కూడా తప్పనిసరిగా వరంగల్ సభని జయప్రదం చేయవలసిందిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, నేను నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ కొన్ని రోజుల తర్వాత రావడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మా చొరవ వల్ల సెంట్రల్ రోడ్ ఫండ్ సిఆర్ఎఫ్ స్కీమ్ ద్వారా కొన్ని నిధులు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా పంచాయతీరాజ్ రోడ్లకి కొన్ని నిధులు మంజూరు చేయించడం జరిగింది. మీ గ్రామాల్లో, మీ మండలాల్లో ఎక్కడ పిఎంజిఎస్వై రోడ్లు మరి వేస్తున్నా, పంచాయతీరాజ్ రోడ్లు ఎక్కడ సిఆర్ఎఫ్ ద్వారా ఆర్ఎండ్బి రోడ్లు వేస్తున్నా, అది దయచేసి మీ పార్లమెంట్ సభ్యునిగా, మీ ఉత్తమనగా నేను మంజూరు చేయించిన విషయం మీరు ఒకసారి గుర్తు చేయాలని చెప్పి మనం చేస్తున్నాను. సరే, ఈ రోడ్ల వివరాల వరకు నేను పోను. ఇప్పుడు
ఆర్ఎన్బి రోడ్లు నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో సిఆర్ఎస్ స్కీమ్ ద్వారా 68 కోట్లు మంజూరు చేయబడ్డాయి. ప్రత్యేకంగా మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జున సాగర్, హుజూర్ నగర్, కోదాడ్ కాన్స్టిట్యున్సీలో మీ అందరికీ సోషల్ మీడియా ద్వారా ఆ రోడ్ల వివరాలు పంపిస్తాను. అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా కూడా 4 బ్రిడ్జిలు, బ్యాచ్ 1 PMGSYలో 28 రోడ్లు, అది 93 కోట్ల ప్రపోజల్స్ మంజూరైనాయి. బ్యాచ్ 1లో మరి 168 కిలోమీటర్లకి పంచాయతీరాజ్ రోడ్స్ మంజూరై ఇప్పుడు నిర్మాణం మొదలైతాయి. బ్యాచ్ 2లో 16 రోడ్లు, 52 కోట్లు, 93 కిలోమీటర్లు, మొత్తం మరి 48 వర్కులు 157 కోట్లతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో మంజూరైన విషయం మీకు మనవి చేస్తూ, మిత్రులరా, సమిష్టిగా సమన్వయంతో ఐకమత్యంతో ముందుకు పోదాం. అందరం కలిసిమెలిసే ఉన్నాం. అనవసరమైన రూమర్లు వద్దు. అనవసరమైన ఎవరైనా ఈ సోషల్ మీడియాలో సంచలనం చేయడానికి ఏదేదో పెడుతుంటారు. తప్పనిసరిగా మనకున్న కర్తవ్యం వరంగల్ సభ సక్సెస్ చేయాలి. నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కి 12 ఎమ్మెల్యే స్థానాలు గెలవాలి. ఆ దిశలో ముందుకు పోతాం. ఈ వేదిక మీద నాయకులు అందరం కూడా ఐకమత్యంతో ఉండి ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా మేము మీ ఎంబడి ఉంటామని చెప్పి మీ ఉత్తమన్నగా, మీ ఎంపీగా నేను మనవి చేస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.